టు మూవీ మానియా. కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. చిత్తం మహారాణి అంటున్న విశ్వక్సేన్. ఉత్తమ విలన్ ని లాంచ్ చేసిన మంచు మనోజ్. ఆకట్టుకుంటున్న మయూరాక్ష. బిఏ రాజు వర్ధంతి. సూపర్ స్టార్ కృష్ణ ఘన నివాళి. మాస్కా దాస్ విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం హిట్ జోష్ లో ఉన్నాడు. తన ఫ్రెండ్స్ చేసిన సినిమాలకు ప్రమోషన్స్ కూడా చేసి పెడుతున్నాడు. మరి రీసెంట్ గా చిత్తం మహారాణి అనే మూవీ ట్రైలర్ లాంచ్ చేశాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చిత్తం మహారాణి టీజర్ ఇప్పుడే చూసినుండే. లుక్స్ టూ గుడ్ అంటే ఎవ్రీ క్రాఫ్ట్ లుక్స్ లైక్ వెరీ వెరీ అథెంటిక్. డైలాగ్స్ కావచ్చు, నాయుడు పర్ఫార్మెన్స్ కావచ్చు, హరి మ్యూజిక్ కావచ్చు, మా డిఓపి విశ్వనాథ్ మేమిద్దరం కలిసి గామి అని చెప్పి సినిమా చేసినాం. అది కూడా ఉంది అప్పుడు కమింగ్ రిలీజ్కి. సో ఇట్స్ ఆల్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఓన్లీ. లైక్ రవికిరణ్ దగ్గర నుండి వీళ్ళు రాజావారి రాణి గారి దగ్గర నుండి వీ ఆల్ నో ఈచ్ అదర్. సో గుడ్ టు సీ ద టీజర్. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. బికాజ్ ఏదో రొటీన్ డైలాగ్ ఇన్నట్టు అనిపించలేదు నాకు. ఈవెన్ మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. సో గుడ్ లక్ టు ద హోల్ టీమ్, ప్రొడ్యూసర్స్ కావచ్చు, టీమ్ కావచ్చు. నాకు కొంచెం ఇది పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నా, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ చెప్తున్నా, వెరీ నైస్ ప్రోడక్ట్. యూ గైస్ విల్ ఎంజాయ్. వాచ్ ద టీజర్. మీకే బిలీవబిలిటీ వస్తుంది నిజంగా ప్రోడక్ట్ ఏదో ఉందని. విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ. ఇక యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎన్ని అవతారాలు ఎత్తాలన్నా కమల్ తర్వాతే ఎవరైనా. రీసెంట్ గా ఉత్తమ విలన్ అంటూ రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ ను మంచు మనోజ్ లాంచ్ చేశాడు. ఆది సాయి కుమార్ లేటెస్ట్ థ్రిల్లర్ బ్లాక్ యాక్షన్ ఇమేజ్ కోసం ట్రై చేసిన ఆది థ్రిల్లర్ తో డిఫరెంట్ జోన్ ను ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేశాడు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ డైరెక్షన్, అలాగే మహంకాళి దివాకర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, వండర్ఫుల్ యాక్టర్స్. సో మధు నాకు మా ఫ్యామిలీకి బాగా క్లోజ్, అలాగే కౌశిక్ని ఎప్పటి నుంచో వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్. మా విజయనగరం వాడు ఉన్నాడు ఆ డైరెక్టర్. సో అలాగే ఇట్స్ ఏ గుడ్ టీమ్, గుడ్ టెక్నీషియన్స్, గుడ్ ఆర్టిస్టులు. అండ్ మే 28 వెరీ పవర్ఫుల్ డేట్ తెలుసా? నిమ్మకూరు ఆయన పుట్టిన ఊరు. ఎస్, విజయవాడ ఆయన చదివిన ఊరు. మద్రాసు ఆయన ఎదిగిన ఊరు. నటనలో ఆయన కోహినూరు. సో నందమూరి తారక రామారావు ఆయన పేరు వింటేనే ఒక వైబ్రేషన్.
ఆయన మాటే ఒక సెన్సేషన్, కోట్లాది మందికి ఆయన ఇన్స్పిరేషన్. ఈ సంవత్సరం ఆయన 100వ జయంతి సెలబ్రేషన్. సో ఆ మే 28 ఈ బ్లాక్ రిలీజ్ అవ్వడం. సస్పెన్స్ మనం జనరల్గా చెప్తే గెస్ట్ చేస్తాం ఏంటి 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 అని. ఇందులో కూడా గెస్ట్ చేస్తాం, కానీ మనం గెస్ట్ చేసిన దాన్ని కూడా మించి ఉంటుంది ఏంటి ఎవరు అనే సస్పెన్స్. సో దట్ ఈస్ వేర్ నేను బాగా హుక్ అయ్యాను ఈ కథకి. సో తప్పకుండా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఎంగేజ్ అవుతారు అండ్ తప్పకుండా వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. అండ్ టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అలానే ట్రైలర్ కూడా చాలా బాగుందని ఆల్రెడీ నాకు మెసేజెస్ వస్తున్నాయి. సో వెరీ వెరీ హ్యాపీ. సో కృష్ణ చాలా కష్టపడాడు ఈ సినిమాకి, చాలా క్లారిటీ ఉండేది తనకి, ఏం చేయాలి ఎలా తీయాలి ప్రతిదీ. సో అండ్ ఈ సినిమా మహంకాళి దివాకర్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు కూడా చాలా ప్యాషనేట్గా చేశారండి ఈ సినిమాని. అండ్ ఒక విధంగా చెప్పాలంటే కోవిడ్ సడన్గా మేము ఈ సినిమా స్టార్ట్ చేసాం, ఒక 1 వీక్ షూటింగ్ చేసాం, 1 వీక్ 15 డేస్ షూటింగ్ చేసాం. సడన్గా కోవిడ్ వచ్చింది, ఫస్ట్ లాక్డౌన్. సో మొత్తం అందరం 21 డేస్ లాక్డౌన్కి వెళ్ళిపోయాం. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. సో ఎలా 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 అనుకుంటున్న టైంలో దివాకర్ గారు ఫోన్ చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతామండి, మేము రెడీగా ఉన్నామని చెప్తే ఎవరు డేర్ చేయలేదు అప్పుడు షూట్ చేయడానికి. అందరూ కూడా షూటింగ్స్ అప్పుడే వద్దు, షూటింగ్స్ చేయాలంటే అందరినీ టెస్ట్ చేయాలి, ఇలాగా కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. బట్ ఆయనకు కొంచెం మెడికల్ బ్యాక్డ్రాప్ ఉండడం వల్ల వీ వర్ ది ఫస్ట్ పర్సన్ టు టేక్ ది రిస్క్ అండ్ వెన్ టు షూట్ అండి. అండ్ అది ఈవెన్ టైమ్స్లో కూడా ఆర్టికల్ వచ్చింది దాని గురించి. నాకు చాలామంది ఫోన్ చేసి అసలు నీకు పిచ్చా, ఎందుకు షూటింగ్కి వెళ్తున్నావు, అసలు ఇది కరెక్ట్ కాదు, ఎవరికైనా వస్తే మనంతా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం. అప్పుడు చెప్పారు, నేను అప్పుడన్నా ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా షూటింగ్ చేయాల్సిందే. మయూరాక్ష మలయాళం నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న సూపర్ హిట్ మూవీ. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ చేస్తూ మెహ్రీన్ తమన్నాలు ఫీమేల్ లీడ్ చేస్తున్న మూవీ F3. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో F2 కు సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ మే 27న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ జోరు పెంచిన ఈ మూవీ టీం హోమ్ అవతార్ ఎత్తి ఎంటర్టైన్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల హిట్స్ లో భాగం పంచుకున్న PRO BA రాజు గతేడాది దివంగతులైన BA రాజు ఫస్ట్ వర్ధంతి సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ ఘన నివాళి అర్పించారు. BA రాజు నా అభిమాని, నేను బెజవాడ ఎప్పుడు వెళ్ళినా కలిసేవాడు. అక్కడ ఫ్యాన్ మెయిల్కి రిప్లై ఇవ్వడానికి నేనే అతన్ని మెడ్రాస్ తీసుకొచ్చాను. చాలా సంవత్సరాలు ఫ్యాన్ మెయిల్కి రిప్లై ఇచ్చేవాడు, ఫ్యాన్స్ని ఎక్కువగా డెవలప్ చేశాడు నాకు. ఆ తర్వాత నాకు జర్నలిస్ట్ అవ్వాలని ఉందండి,
ఏదైనా పేపర్కి రికమెండ్ చేయండి అంటే నేనే జ్యోతిచిత్రలో పెట్టించాను. తర్వాత రకరకాల పేపర్లో పనిచేశాడు. ఇండస్ట్రీలో అందరితో పరిచయాలు పెంచుకుని జర్నలిస్ట్గా చాలా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా సూపర్ హిట్ పత్రిక పెట్టి ఆ పత్రికని తెలుగులో సినిమా పత్రికల్లో నెంబర్ 1 పత్రికగా తీర్చిదిద్దాడు. ఎంత ఫేమస్ అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు షికాగోలో ఇండియన్ స్ట్రీట్లో అన్ని ఇండియన్ షాపులే ఉన్నాయి. అందులో తెలుగు షాప్ కూడా ఒకటి ఉంది. పేపర్లు అమ్మే షాప్ అది. అక్కడ ఆ పేపర్లో ఆదివారం ఎడిషన్, ఈనాడు, సూపర్ హిట్ ఈ రెండే ఉన్నాయి తెలుగు. అంతే అమెరికాలో కూడా పాపులర్ అయ్యేటంతగా డెవలప్ చేశాడు సూపర్ హిట్ని. సో తర్వాత సినిమాలు కూడా తీశాడు, చాలా ఫ్లరిష్ అయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంత తొందరగా మనల్ని అందరినీ విడిచి అతను వెళ్ళిపోవటం చాలా బాధాకరం. రీసెంట్ టైంలో కెరీర్ లో దూసుకుపోతున్న హీరో కిరణ్ అబ్బవరం. హిట్స్ ఫాట్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు కిరణ్. రీసెంట్ గా సమ్మతమే ట్రైలర్ తో అలరించిన ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు కిరణ్ అబ్బవరం. అందరికీ నమస్కారం. ముందుగా సమ్మతమే టీజర్కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జూన్ 24 సమ్మతమే రిలీజ్ ఉంది. మీ అందరికీ తెలుసు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 34 డేసే ఉంది. ఏ సినిమా అయినా ఏ కంటెంట్ అయినా మీ అందరికి రీచ్ అవ్వాలంటే ప్రమోషన్స్ తప్పవు. మాకైతే అసలు ఇంకా తప్పవు. అందుకే ఈసారి ప్రమోషన్స్ ఏదైనా ఒక మంచి కాస్తో చేద్దామనిపించింది. టీం అందరం కూర్చొని ఆలోచిస్తే సమ్మర్ కదా, మొక్కలు నాటడం కన్నా మంచి పని ఇంకేముంటుంది అనిపించి రేపు మార్నింగ్ 9 o'clockకి సమ్మతమే టీం అందరం కలిసి హుడా పార్క్లో వీఆర్ ప్లాంటింగ్ సమ్ ట్రీస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఖచ్చితంగా మీరు కూడా అందరూ మాతో పాటు పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాం. అలాగే రేపు మార్నింగ్ సాంగ్ రిలీజ్ ఉంది, రెట్రో సాంగ్. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది, బావ తాకితే సాంగ్. ఖచ్చితంగా మీరు అందరూ రేపు పార్టిసిపేట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.